వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. 3,000 రూపాయల వరకు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని, తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం పోలవరం మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న కల్లాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, మొక్కజొన్నకు సరైన గిట్టుబాటు ధర లేదని రైతులు వివరించారు. అనంతరం తెల్లం బాలరాజు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400ను అమలు చేయటం లేదని, పెరిగిన పెట్టుబడులకు అనుకూలంగా 3,000 వరకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే వారికి మద్దతుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, పొడుం శ్యామ్ కుమార్, మాజీ సొసైటీ అధ్యక్షులు బదిరెడ్డి అప్పారావు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ బత్త 2,000 నుంచి పైన కానీ తక్కువలో ఏ కాంప్లెక్స్ బత్త మాకు లేదండి. ఊరియా బస్తా టైట్. అలాగే ఈ మొక్కల్లో మేము జాగ్రత్త తీసుకొచ్చి వర్షాలకేమో వెనక ముందు తిరగేసుకోవడం మరగేసుకోవడం ఈ మొక్కలు వచ్చేస్తాం జరుగుతుంది. ఈ పన్నవాళ్ళు దళారులు ఏమో 1,700, 1,600 అంటున్నారు. ఇక్కడ మేము అమ్ముకోవాలో లేకపోతే ఏమన్నా చేయాలో మాకు అర్థం పరిస్థితిలో ఉన్నామండి. 2,400 ఫిక్స్డ్ రేట్ చేసేరండి. చంద్రబాబు నాయుడు కదా అన్నారు 2,400 కొంటామని. ఇది రైతు భరోసా వారం రోజుల ముందు అడ్వాన్స్ వస్తుందండి. కానీ మా పన్నులేమో మొక్కజొన్న ఓన్లీ మొక్కజొన్నకైతే 20,000 నుంచి 25,000 పన్ను కౌలు ఇస్తున్నామండి. దానికి పెట్టుబడి 40,000 నుండి 45,000 దాకా అవుతుందండి. కానీ మొక్కజొన్నలు అమ్మితే మాకు 50,000 వస్తున్నాయండి. 15,000 రూపాయలు లాసిపోతున్నామండి. 7,700కి అమ్మటం వల్ల మేము వెనక్కి 15,000 రూపాయలు 20,000 రూపాయలు రైతు వచ్చి ఒక ఎకరానికి లాసిపోతున్నారండి. మేము ఇలాగా ఎమ్మెల్యే ఏం చేయగలమంటే వ్యవసాయం కొడుతూ వచ్చి అంటున్నారా, లేకపోతే కొనుగోలు కేంద్రం తీయకపోవడం, వ్యవసాయం మానేయమని అసలు ఏంటన్నది మాకు తెలియట్లేదు. వల్ల ఈ ఐకేపీలు ఓపెన్ చేయలేక, ఈ రైతులు అమ్ముకోవడానికి దారి లేక, ఈ దళారులు 1,700కి 1,400కి అడుగుతున్నారు. గవర్నమెంట్ గత ప్రభుత్వంలోనూ గవర్నమెంట్ రైతుల్ని ఒక పంట చేతి రాగానే ఐకేపీలు ఓపెన్ చేసి ఉండేవి. ఈ ప్రభుత్వంలో ఇంకా ఐకేపీ ఓపెన్ చేయలేదు. కాబట్టి ఈ రైతులు ఈ మొక్కజొన్నని ఎవరికి అమ్ముకోవాలో లేకపోతే గోదట్లో పోసుకోవాలో తెలియక రైతులు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు బేగా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఐకేపీల ద్వారా కొనిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ ఇబ్బందులు లేవు. ఈ ఐకేపీ ఓపెన్ చేసేవారు, వెంటనే రైతులు అమ్ముకొని ఏదో విధంగా బాకీలు తీర్చుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా ఐకేపీ ఓపెన్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ అకాలంగా కురిసిన వర్షాల వల్ల ఉదయాన్నే ఈ వాతావరణం మరి మొక్కజొన్న రైతుల్ని మరి కలుసుకోవడం అయింది. మరి మొక్కజొన్న రైతుల యొక్క బాధ వర్ణనీతం. ఈరోజు రైతులు మరి గగ్గులు పడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనడానికి నిదర్శనం ఈరోజు ఈ మొక్కజొన్న రైతులే. ఎందుకంటే మొక్కజొన్న రైతులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధరకు పైనే తప్ప తక్కువ ఇప్పుడు కూడా ఆయన కొనుగోలు చేయలేదు. మద్దతు ధర ప్రకారమే ఆ రోజు మొక్కజొన్న రైతులకి మరి ఆదుకున్నారు. కరోనా సమయంలో కూడా మరి రైతుల్ని ఆ రోజు ఆయన ఆదుకున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా రైతులను ఆదుకోవడంలో విఫలమైపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఆయనకి ఒకసారి రైతు కళ్ళల్లోకి వచ్చి చూడండి. రైతుల యొక్క దీన వ్యవస్థను కానీ దీన పరిస్థితిని కానీ బాధను కానీ చూడండి. ఇప్పుడైనా కానీ మొక్కజొన్న కేంద్రాలని కొనుగోలు కేంద్రాలని తక్షణమే ఏర్పాటు చేసి మీరు ప్రకటించిన 2,400 మద్దతు ధర పైచులకు వాళ్ళ యొక్క మొక్కజొన్నని మరి కొనుగోలు చేసి మరి మొక్కజొన్న రైతులను అందరినీ కూడా ఆదుకోవాలని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. రైతుల్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము
వాళ్ళకి మరి మద్దతుగా అండగా నిలబడి వారి తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. వెంటనే మరి మొక్కజొన్న కేంద్రాలని ఓపెన్ చేసి మద్దతు ధర కనీసం 3,000 మరి ధర ప్రకటించి మరి ఆ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారిని మరి రైతుల తరపున గట్టిగా